హలో అండి, మేము ఈరోజు కార్ వాష్కి వెళ్ళాము. ఇక్కడ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అనమాట. మెంబర్షిప్ లేని వాళ్ళు సింగిల్ అండ్ ఫ్యామిలీ పే అండి. మేము ఫ్యామిలీ పే తీసుకున్నాము. కార్ వాష్ ఎలా చేయాలో మీరు ఎలా చేస్తారో చూపిస్తా. మన ఇండియన్స్ తెలియకపోతే చూసి ఇదే ఫార్ములా అప్లై చేయండి. సారీ, ఏమనుకోవద్దు, జస్ట్ ఫర్ ఫన్. ఇదిగో ఇలా గిరగిరా తిరుగుతూ ఉంటాయండి. అటు ఇటు ఏదో చేసినట్టు వాళ్ళు బిల్డప్ ఇస్తారు, మనం ఫీల్ అవుతూ ఉండాలి. ఫస్ట్ మేము ఇంకా న్యూట్రల్ పొజిషన్లో వెళ్ళాలండి కార్ని. ఇదిగో ఫస్ట్ ఇలా లిక్విడ్ సోప్లా చల్లిద్ది. మనం రుద్దుతాం కదా మన కార్ అంతా, అంటే రుద్దే పని లేకుండా ఇది జస్ట్ వాటర్ ఫామ్ లాగా చల్లేసిద్ది అనమాట మన కారు మీద. మనం కనిపించకుండా మన కారులో ఉండి ఇవన్నీ చేయించుకోవచ్చు అనమాట. అమెరికన్స్కి ఇది ఒక కష్టపడే పని లేకుండా ఇది ఒక ఫెసిలిటీ అనమాట. ఇదిగో తర్వాత ఇది వచ్చి అదేదో రుద్దినట్టు రుద్దేసిద్ది అనమాట కారు మొత్తం. మనం కానీ ఇట్లా రుద్దేస్తూ ఉంటుంది పైనుంచి కింద వాటికి. ఇంకా తర్వాత గిరగిరా అని వీల్స్ క్లీన్ అవ్వటానికి చుట్టుపక్కల ఇదిగో ఇలా గిరగిరా తిరుగుతూ ఉంటుంది. వెనకాల నుంచి ఎలా ఉంటుందో, వెనకాల మీకు ఫ్రంట్ నుంచి వ్యూ అర్థం కావట్లేదు, వెనకాల నుంచి వ్యూ చూపిస్తా చూడండి. అదిగోండి అట్లా ఉంటుంది. మా కార్ బ్యాక్ సైడ్ కెమెరా ఉందన్నమాట. అదిగో అలా క్లీన్ చేసిద్ది అనమాట. అదిగోతుగా ఆయనది ఫ్రంట్ నొరుగేసేసారు కదా, గిరగిర వీల్స్ తిరగటానికి వచ్చేస్తుంది. ఇప్పుడు గిరగిర ఆయన వీల్స్ తిప్పేసిద్ది అనమాట. మనం ఇక్కడ మెంబర్షిప్ ఉంటే మంత్లీ ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చండి. వింటర్లో ఇక్కడ కొంచెం స్నో పడిద్ది కదా, అందుకని కార్ క్లీనింగ్ చేసాం. ఇంకా అదంతా అయిపోయింది కదా, ఫస్ట్ ఇంకా తర్వాత వాటర్ చల్లేసిద్దండి. ఇప్పుడు వాటర్ అంతా అయిపోయిన తర్వాత తుడవాలి కదా, సో మనమేం ఇబ్బంది పడే పని లేదు, అదే తుడిచేసిద్దండి. ఇదిగో ఈయన మాత్రం గిరగిర బాగా తిప్పేస్తుంది. మాది ఎలా చేసిందో నాకు తెలియలేదు, కానీ ఈయన మాత్రం బాగా అద్భుతంగా చేసేసిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తుడిచేసే ప్రోగ్రాంలోకి వెళ్దామండి. తుడిచేసే ప్రోగ్రాంలో ఏంటంటే ఎలా ఇదిగో ఇలా కారు మొత్తం క్లీన్గా నీట్గా తుడిచేసిద్దండి. ఇది తుడిచినట్టు మనం కూడా తుడుచుకోమండి. చక్కగా ఇలాంటిది ఉంటే చక్కగా మనం కూడా ఒక మిషన్ ఉంటే బాగుండు అనిపించిద్ది. అంత బాగుంటుందండి ఇక్కడ తుడిచేది. ఇంకా ఇక్కడ ఇదిగో చూడండి, వెనకాల నుంచి ఎలా తుడుస్తుందో అది చూపిస్తాను. అదిగోండి వెనకాల వ్యూ అలా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనం కార్లో డస్ట్ అంతా వ్యాక్యూమ్ చేసుకోవడానికి వెళదాం. ఇదిగో ఇదండి వ్యాక్యూమ్ చేసేది. ఇక్కడ కారు వాష్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఫ్రీ అనమాట వ్యాక్యూమ్ చేయించుకోవటం. ఇక్కడ డస్ట్ అంతా సో కష్టపడే పని లేకుండా ఇదిగో చూడండి, అమెరికన్స్ ఎంత ఉన్నా ఏమున్నా కానీ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ఏం పాపం చలిలో ఆయన కార్ డోర్స్ అన్నీ ఓపెన్ చేశారు, ఎవరు ఏం తీసుకెళ్ళినా నాకేం పర్లేదు అన్నట్టు. అదిగో వ్యాక్యూమ్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ మేము రోడ్ సైడ్ వ్యూ కానీ వెళ్ళామండి. నాకు రోడ్ సైడ్ వ్యూ మాత్రం చాలా బాగా నచ్చిందండి. జాలీగా సాంగ్ వేసుకుంటే ఎంజాయ్ చేద్దాం అనిపించింది. ఇది పొలాలంటే ఇంకా ఏముండవు చుట్టుపక్కలే. వింటర్ సైడ్లో ఇక్కడ ఏమి వేయరండి అసలుకి. ఫ్రీగా అసలు వింటర్ సైడ్ ఏమి వేయరు, అంటే ఎందుకంటే స్నో పడిద్ది కదా ఇక్కడ. అంతా సమ్మర్లోనే పని చేసుకుంటారు, వింటర్ అంతా చక్కగా జాలీగా ఎంజాయ్ చేస్తారనమాట. నేను ఇండియాలో డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ట్రైనర్ అన్నాను, నువ్వు మాత్రం డ్రైవింగ్ చేయవద్దమ్మా అమెరికాలో అన్నాడు. ఎందుకన్నారా అనిపించింది, ఇక్కడికి వచ్చినాక అర్థమైంది. ఇక్కడ కనుక మనం కారు మాత్రం డ్రైవింగ్ చేస్తే ఏదో దానికి గుద్దామనుకో కేసు చుట్టూ తిరగాల్సి వచ్చిందని భయం వేసిందండి. అందుకని నేను అసలుకి డ్రైవింగ్ చేయదలుచుకోవడం. మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నాడు, పోనీలేని ఛాన్స్ మా హస్బెండ్కి ఇచ్చేసాను. నాకు మాత్రం వ్యూ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఎవ్వరు లేరు అసలుకి. ఇట్లా అమెరికాకు వచ్చిన కొత్తలో నచ్చింది ఇదే అనమాట. ఎవరు లేని రోడ్ సైడ్ డ్రైవ్ చేయాలని చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా వీడియోస్ని తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతిదీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.